రోజురోజుకు ఎండవేడిమి పెరుగుతోంది. ఇటీవలి కాలంలో నియంత్రిత వాతావరణంలో అన్ని కాలాలలోనూ పలు రకాల పూలు, కూరగాయల సాగుకు పాలీహౌజ్లు విరివిగా అందుబాటులోకి వచ్చాయి. ఆరుబయట కంటే పాలీహౌజుల్లో ఒకంత ఎక్కువ వేడిమి ఉంటుంది. అధిక పెట్టుబడులు అవసరమయ్యే పాలీహౌస్ సాగులో ప్రతి పువ్వు, కాయ అత్యంత విలువైనదే. అందువల్ల కొన్ని ప్రత్యేకమైన యాజమాన్య చర్యలు చేపట్టి మొక్కలపై ఈ అధిక ఉష్ణోగ్రతల ప్రభావాన్ని తగ్గించుకోవాలి. వేసవిలో పాలీహౌస్ పంట సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలేవో ఇప్పుడు చూద్దాం. పాలీహౌజ్లలో పెంచే పూలు, కూరగాయలు వేసవి ఉష్ణోగ్రతల్ని తట్టుకునేందుకు వీలుగా కొన్ని మార్పులు చేసుకోవాలి. వేసవి ఉష్ణోగ్రతలు పెరగటం మొదలైనప్పుడు మెత్తటి సున్నం పలుచుగా నీటిలో కలిపి పాలీహౌజ్ పైభాగం మొత్తం ఎండగా ఉన్నప్పుడు పిచికారీ చేయాలి. దీనివల్ల వేడిని కొంతవరకు తగ్గించవచ్చు. ఆ తరువాత తొలకరిలో కురిసే వర్షానికి ఈ సున్నం కరిగిపోతుంది. పాలీహౌజ్ పైభాగంలో ఏర్పాటు చేసిన షేడ్ నెట్లను ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మూసివేయాలి. రాత్రిళ్లు పూర్తిగా తెరిచి ఉంచాలి. దీనివల్ల రాత్రిళ్లు వీచే చల్లటి గాలితో మొక్కలు వేడిని తగ్గించుకుంటాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి సమయాల్లో పాలీహౌజ్ను మూసి ఉంచకూడదు. మామూలుగా పాలీహౌజ్లను ఉత్తర, దక్షిణం వైపు నిర్మించుకుంటారు. వేసవిలో ఉదయం 10 గంటల వరకు తూర్పు వైపు ఉండే ఎండ నుంచి మొక్కలను రక్షించుకోవడానికి 35% షెడ్లను మూసి ఉంచాలి. అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి పడమర వైపు నెట్లను కూడా మూసి సాయంత్రం తెరవాలి. దీనివల్ల ఎండ తీవ్రతను తగ్గించవచ్చు. కాలిబాటల్లో లావు ఇసుకను 2 నుంచి 4 అంగుళాల మందాన పోసుకోవాలి. మధ్యాహ్నం 12 గంటలప్పుడు ఇసుకను నీటితో తడపాలి. దీనివల్ల 2 డిగ్రీల ఉష్ణోగ్రతను తగ్గించవచ్చు. వేసవిలో కార్నేషన్, జెర్బెరా పూలకాడలు త్వరగా పెరగవు. ఎందుకంటే వేరు వ్యవస్థ ఉన్న మట్టి ఉష్ణోగ్రత 18 నుంచి 20 డిగ్రీల సెంటీగ్రేడు ఉండాలి. అందువల్ల ఇసుక తడిపేటప్పుడు బెడ్డు అంచులు కూడా తడిపితే ఉష్ణోగ్రత తగ్గి పూల నాణ్యత బాగుంటుంది. వేసవిలో పాలీహౌజ్లో నీటి వినియోగం పెరుగుతుంది. అందువల్ల నీటిని ఉదయం, సాయంత్రం కూడా మొక్కలకు అందించినట్లయితే పెరుగుదల బాగుంటుంది. పూలు త్వరగా వాడిపోవు. వేసవిలో 15 రోజులకొకసారి బెడ్లోని మట్టిని, వాడే నీటి విద్యుత్ చాలత, ఉదజని సూచిక, టీడీఎస్ విలువలను పరీక్షించాలి. లేకుంటే మొక్కలలో సూక్ష్మ పోషకాల లోపం కనిపిస్తుంది. నివారణ కష్టమవుతుంది. నీటిలోని ఈ గుణాలు పెరుగుతున్నట్లయితే వీటిని తగ్గించటం కోసం వానపాముల ఎరువు ఒక్కో బెడ్కు 20 నుంచి 25 కిలోలు, నీటితో పాటు నత్రికామ్లం లేదా ఫాస్ఫరిక్ ఆమ్లం 1000 చదరపు అడుగుల పాలీహౌస్కు 75 మిల్లీలీటర్లు వాడటం వలన మంచి ఫలితం ఉంటుంది. వేసవిలో జెర్బెరాలో వాడిపోయిన, ఎండిపోయిన ఆకులు తప్ప మంచి ఆకులు తీయకూడదు. వేసవిలో ఆకులు త్వరగా రావు. ఉన్నవాటిని తగ్గించినట్లయితే మొక్క పెరుగుదల క్షీణించి చనిపోయే ప్రమాదం ఉంటుంది. కార్నేషన్ పూలకు వేసవిలో మంచి గిరాకీ ఉంటుంది. పూలను కోసేటప్పుడు తప్పకుండా మొక్కకు ఒక కొమ్మ ఉండాలి, లేదా చిగురు వచ్చి ఉండాలి. అన్ని పూలకాడలు కత్తిరించినప్పుడు చిగురు లేకుంటే మొక్క 100% చనిపోతుంది. అందువల్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వేసవిలో రసం పీల్చే పురుగుల బెడద ఎక్కువ. ముఖ్యంగా తామర పురుగులు, ఎర్రనల్లి వేసవిలో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ పురుగులను ముందుగానే గుర్తించి కీటక నాశనాలను పిచికారీ చేయాలి. బెడ్లను మండే వేసవిలో కదిలించకూడదు. కదిలిస్తే వేరు వ్యవస్థ క్షీణిస్తుంది. గ్రీన్ హౌజ్లో ఇప్పుడు చెప్పినట్లుగా ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించుకున్నట్లయితే మంచి దిగుబడుల్ని పొందే అవకాశం ఉంటుంది.